ఆ భూదేవి ఏడుస్తూ కనపడింది. అప్పుడు ఆ వృషభం అడిగింది, అంటే ధర్మం అడిగింది, ఏమమ్మా ఏడుస్తున్నావు, ఎందుచేత బాధ కలిగింది తల్లి నీకు అని అడుగుతూ కొన్ని ప్రశ్నలు వేసింది. ఆ ప్రశ్నలు వేస్తూ అందులో అడిగింది, మఖములు లేమి ఇక మీద అమర్చులకు మఖభాగంబులు లేక మానునని కుందెదవో, పుత్రులను తల్లిదండ్రులు బ్రోవరనియో, రమణుల రక్షింపరనియో, భారతి కుజనుల ప్రాపించుననియో, సద్విప్రులు రాజుల సేవింతురనియో, హీనవంశజాతులు పరిపాలనము చేతురనియో, కులిశహస్తుండు వర్షములు కురియింపనందున ప్రజలు దుఃఖముల ములుగుదురనియో, లేక మనుజులు కేవలముగా అన్న పాన శయన ఆసనాది విషయములయందు అనురక్తులగుదురనియో అని అడుగుతుంది. అమ్మా, నీకు ఈ కారణములు ఏర్పడిపోతున్నాయి, ఇక రాబోతున్నాయని నువ్వు బాధపడుతున్నావా అని అడిగింది. ఆ వేసినటువంటి ప్రశ్నలు కొన్ని అడిగింది. ఏమిటా ప్రశ్నలు అంటే, అది అడిగినది ధర్మం. ధర్మరూపంలో ఉన్న ఎద్దు అడుగుతోంది. అయిపోయింది ద్వాపరయుగం, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అవతార పరిసమాప్తి జరిగిపోయింది. కాబట్టి కలియుగం ప్రవేశిస్తోంది. కలిపురుషుడు వచ్చేశాడు కురుజంగాల దేశంలోకి. ఇద్దరూ మాట్లాడుకుంటున్నారు, అక్కడే మాట్లాడుకుంటున్నారు ఆ కురుజంగాల దేశంలోనే. అందుకని ఆయన అడిగాడు, ఇక మఖములు ఉండవు, మఖముల లేమి అమర్చులకు ఇక పైన మఖభాగంబులు లేక మానురనియో. లోకంలో యజ్ఞయాగాదులను విమర్శించేటటువంటి వాళ్ళు ఎక్కువైపోతారు. మఖము అంటే యజ్ఞము. మఖము చేయ వజ్రి మది సంతసించును, వజ్రి సంతసింప వానకురియు, వానకురిసి గసవు వసుమతిపై పెరుగు, గసవు మేసి ధేను గణము బ్రతుకు అని పోతన గారు భాగవతంలో. మనం యజ్ఞం చేస్తే దేవతలు ప్రీతి చెంది వర్షం కురిపిస్తారు. వర్షం పడితే భూమి మీద పాడి పంటలుంటాయి. ఇప్పుడే కదా వేదపఠనం చేస్తూ అన్నారు, శం ద్విపదే శం చతుష్పదే, 2 కాళ్ళున్నవాళ్ళు 4 కాళ్ళున్నవి అన్నీ సంతోషంగా ఉంటాయి. మళ్ళీ మనం సంతోషంగా ఉంటే మళ్ళీ పాడి పంటలు వచ్చినప్పుడు యజ్ఞం చేస్తాం. యజ్ఞంలో హవిస్సు దేవతలు తింటే మళ్ళీ వర్షం కురిపిస్తారు. ఇది ధర్మచక్రం. ఈ ధర్మచక్రం నడవాలి. కానీ అమ్మా, కలియుగం వచ్చేటప్పటికీ యజ్ఞయాగాది క్రతువులను విమర్శించేటటువంటి వాళ్ళు, యజ్ఞం ఎందుకు చెయ్యాలి, యాగం ఎందుకు చెయ్యాలనేటటువంటి వాళ్ళు, దానిని నిరసించేటటువంటి వాళ్ళు, తేలిక చేసి మాట్లాడేటటువంటి వాళ్ళు ఎక్కువవుతారు. ఎక్కువైన కారణం చేత యజ్ఞయాగాది క్రతువులు నడవవు. అసలు సనాతన ధర్మానికి ప్రాణమంతా ఎక్కడ ఉంది అంటే అగ్ని ఆరాధన యందు. అసలు ప్రారంభ మంత్రమే వేదంలో అగ్నితో ఉంటుంది. అసలు సనాతన ధర్మంలో జీవితమంతా అగ్నితో ముడిపడిపోతుంది. అగ్నిని ఆరాధించి చిట్ట చివర ఇక శరీరం పడిపోయిన తరువాత కొడుకు ఈ శరీరాన్ని కూడా అగ్నిహోత్రంలోకే హవిస్సుగా ఇచ్చేస్తాడు. అటువంటి అగ్ని ఆరాధనము ఉండదు. ఉండకపోవడం చేత దేవతలకి ఏ విధమైనటువంటి హవిస్సు అందదు. హవిస్సు అందలేదు కాబట్టి దేవతలకి ఆకలిస్తుంది. వాళ్ళు కోపగిస్తారు. అమ్మా, రాబో కాలంలో యజ్ఞయాగాదులను విమర్శించేటటువంటి వాళ్ళు, యజ్ఞయాగాదులు చెయ్యవలసిన అవసరం లేదని చెప్పేవాళ్ళు ఎక్కువైపోతారు. అందుకని యజ్ఞయాగాదులు ఎక్కువ జరగవని బాధపడుతున్నావా తల్లి? దేవతలకు హవిస్సులు అందవని బాధపడుతున్నావా? అంతేకాదమ్మా, నువ్వు ఎందుకు బాధపడవలసి వస్తోందో నాకు